షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హే తాన్యా, డోంట్ గో దేర్. అక్కడ లీచెస్ ఉంటాయి. డోంట్ టీచ్ మీ. డోంట్ గో, అటెల్లకు. ఓ మై గాడ్, విక్కీ! విక్కీ! అను, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఓకే? విక్కీ! నేను చెప్పాను కదా ఇక్కడ లీచెస్ ఉంటాయని. విక్కీ! విక్కీ! వాట్స్ రాంగ్ విత్ యు? విక్కీ! లైఫ్ ఇస్ ఇన్ డేంజర్. ఏమైంది తాన్యా? Just wait. Oh my god. Ouch. It's okay. నువ్వు చేయొచ్చుగా. Oh shit. అది కాదు విక్కీ. Stop it. విక్కీ, నన్ను హాస్పిటల్ నీకేం తీసుకెళ్ళు. కాలేదు, ఏం కాదు. It's నాకు okay. భయమేస్తుంది, ప్లీజ్. నీకేం కాదు తాన్యా, టెన్షన్ పడకు. ఇంకా చాలు. నీ రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకో పదా. నాకు చాలా డ్రౌజీగా ఉంది, నేను అస్సలు నడవలేను. నేను నడవలేను విక్కీ. నేను రూమ్ కి తీసుకెళ్తాను. నేను నడవలేను. నేను తీసుకెళ్తా అని చెప్తున్నానుగా. Ouch. రమ్య కమ్నా, అచ్చుడు. ఓ మై గాడ్, ఆ చెప్పరేంటి పాప, తాన్యానా? మరి ఆ పురుగో? So is everything okay for you guys? Yeah, fine. Like I said, our event management is the best. Yeah, okay. Anu, what happened? Sheetal is missing. It is a serious lapse of safety. I'll take care of it, okay? Where's everyone? Find her! Sheetal! Sheetal! దొరికిందా? చూసారా మీరు? Come on guys, think! We need to think now more than ever. What nonsense is this? Safety arrangements అన్ని చూస్తుంది రమ్య. Where is she? బేస్ క్యాంప్ వైపు వెళ్ళింది. అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? నువ్వెందుకంత సెక్యూర్ గా ఉన్నావు? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా పనులు చేసుకోవడానికి అడ్డం వచ్చి మాకు ఒక లయబిలిటీ అయిపోయావు. మమ్మల్ని వదిలేయచ్చు కదా. వికీ ఒక్కడే నీతో రావడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితే ఏమైనా జరగచ్చు. చిన్న పిల్లలా ఎందుకు మాట్లాడుతున్నావు? అవునా? అయితే పెద్దవాళ్ళలా మాట్లాడతాం. అసలు నువ్వెందుకు మా ఇద్దరి మధ్య వస్తున్నావు? ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను చూసి ఆగిపోతారు, ఎస్పెషలీ గైస్, ఇంక్లూడింగ్ వికీ. నాతో ఉంటే నేనే లోకం. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. అలాంటిది వికీ నాతో ఉన్నా కూడా నీ గురించే మాట్లాడతాడు. మాటకి ముందు రమ్య, మాటకి తర్వాత రమ్య. అయితే నాకన్నా నీలో ఏమెక్కువ ఉంది? వికీకి నేను ఎంత ఇంపార్టెంటో నీకు చూపిద్దామని నేను హైదరాబాద్ వచ్చాను. యు ఆర్ వెరీ మీన్. నో 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 నో, ఐఎమ్ జస్ట్ ఎ రెగ్యులర్ గర్ల్ విత్ నథింగ్ టు లూజ్ అండ్ ప్లేయింగ్ టు విన్. ప్రేమ అంటే కాంపిటీషన్ కాదు. కానీ నేను మొండి. నా అనుకున్న వాళ్ళ కోసం, నాకు కావాలి అనుకున్న దానికోసం ఏం చేయడానికైనా రెడీ. వాయిస్ రేస్ చేసి మాట్లాడితే నీ ఆర్గ్యుమెంట్ ఇంప్రూవ్ అవ్వదు. అర్థమైందా? ఇక్కడేం చేస్తున్నావు? శీతలేది? శీతల్కి ఏమైంది? చూడు వికీ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడుగుతుంది. షీ హేట్స్ మీ. నేను ఇక్కడికి రావడం ఎవ్వరికీ ఇష్టం లేదు. రమ్య, అక్కడ శీతల్ మిస్ అన్న సంగతే నీకు తెలియదు. సేఫ్టీ అరేంజ్మెంట్స్ అన్ని నీకు వదిలిపెడితే ఇదా నువ్వు చేస్తుంది. అయినా తాన్యాతో ఏంటి నీకు ప్రాబ్లం? తనంటే ఎందుకు నీకు అంత ఫ్రిక్షన్?
చెయ్యాల్సిన పనులన్నీ వదిలేసి ఏంటి గొడవ? వికీ నా మాట విను అసలు ఉన్నవి లేనివన్నీ ఊహించుకుంటూ చాలాసేపటి నుంచి నాతో ఆర్గ్యూ చేస్తుంది వికీ. వికీ నా మాట విను. తాన్యా నీతో మళ్ళీ తాన్యా గురించి మొదలు పెట్టావా? వదిలే. తాన్యాని నన్ను వదిలేసి అక్కడ జరగాల్సిన పనులు చూడు రమ్య. నీ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వికీ. నీకు చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. డోంట్ వరీ, ఈ కష్టాలు ఇక నీకుండవు. ఎనీవేస్ ఇట్స్ మై లాస్ట్ డే. ఏమైనా తెలిసిందా? No, Vicky. No luck. Just find her. గాయ్స్, ఇలా అయితే ఎప్పటికీ వెతకలేం. మొబైల్స్ తీయండి. మొబైల్స్ తీయండి. శీతల్తో లాస్ట్ ఫోటో ఎక్కడ తీసారో చెప్పండి. వికీ, రాక్ క్లైంబింగ్ ఏరియా. Rock climbing area. నా దగ్గర రాక్ క్లైంబింగ్ ఏరియా. రాక్ క్లైంబింగ్ ఏరియా. చైతు శీతల్తో ఉన్నాడంటే లెట్స్ ఫైండ్ చైతు, విల్ ఫైండ్ శీతల్. ఓకే. గాయ్స్, మీరు కూడా వెతకండి. శీతల్! 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 అక్కడి నుంచి జారిపడ్డాను. లక్కీగా నువ్వు ఇంజురీస్. ఐఎమ్ గ్లాడ్ శీతల్ దొరికింది. శీతల్ మిస్ అయిందని వీడికెలా తెలుసు? శీతల్! 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 Are you okay? Yeah. Get up. ఓ మై గాడ్ శీతల్, ఆర్ యు ఓకే? ఆర్ యు డూయింగ్ ఫైన్? Put his zip back. Good job, Vicky. ఎక్కడికి Are you వెళ్ళావు? okay? ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? Oh, great. Excuse me. Hello. వెల్ డన్ మై బాయ్. మన కంపెనీ రెప్యుటేషన్ ని సేవ్ చేశావు. ఈ రోజు నుంచి నేను పార్ట్నర్ని చేస్తున్నాను. Yeah, thanks. నీ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వికీ. నీకు చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. డోంట్ వరీ, ఈ కష్టాలు ఇక నీకున్నవు. ఎనీవేస్ ఇట్స్ మై లాస్ట్ డే. హలో రమ్య. రమ్య, నువ్వు వింటున్నావు నాకు తెలుసు. నా మాట కంప్లీట్ అయ్యేంత వరకు కాల్ కట్ చేయకు ప్లీజ్. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. వికీ వద్దు ప్లీజ్, ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఎనీమోర్. జస్ట్ ఒక 10 minutes రమ్య ప్లీజ్. ఐ విల్ నాట్ టేక్ మోర్ దాన్ దట్. చెప్పు యాక్చువల్లీ రమ్య, అసలు ఏం వికీ, జరిగిందంటే అది వికీ, నన్ను సైట్ సీయింగ్ కి తాన్యా. తీసుకెళ్తా అని ఇక్కడ ఫోన్ లో మాట్లాడుతున్నావా? Let me finish my phone call. ఎవడు పోయాడు? ఎక్కువ మాట్లాడితే నువ్వు పోతావు. మరి విక్కీ? డోంట్ వరీ రమ్య, విక్కీ కాకపోతే ఇంకొకడు. నీకు తెలియందేముంది? ఈ ప్రపంచంలో మగవాళ్ళు దొరకడం పెద్ద సమస్య ఏం కాదు. ఓ హలో, సమస్య మగవాళ్ళు దొరకడం కాదు, మగవాళ్లే సమస్య. ఒకరికి లైఫ్ లో లాజిక్ కావాలి. డబ్బుతో ఆర్ట్ కొనొచ్చు కానీ ఆర్టిస్ట్ ని కొనలేనన్న చిన్న లాజిక్ మిస్ అవుతారు. ఇంకొకరు డేట్ కి వచ్చి ఆ వర్చువల్ రియాలిటీ గేమ్స్ తో ఆడతారు. వర్చువల్ అంటే వర్చువల్ అని, రియల్ అంటే రియల్ అని క్లారిటీ లేక కన్ఫ్యూజ్ అయి వీళ్ళు రియాలిటీని కూడా వర్చువల్ లోకి తీసుకెళ్తున్నారు.
ఇదిలా ఉంచితే వీళ్ళకున్న కష్టాలు పాపం లేని ఎమోషన్లు అన్ని అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తొస్తాయి? ఎందుకంటే లవ్ అనేది మగవాళ్ళకి వర్బ్ మాత్రమే, లవ్ అనేది నౌన్ కూడా. అందుకనేమో అమ్మాయిల దగ్గర వీళ్ళు గ్రామర్ మర్చిపోయి ఓన్లీ కామాలతో ముందుకెళ్తారు. అది సరే, కొంతమంది మగవాళ్ళకి ఎక్కడే పంచాలో తెలీదు. పబ్కొచ్చి పనిచేస్తారు, ఆఫీస్కొచ్చి డాన్స్ చేస్తారు. ఇంకా పురాణాలకొస్తే సృష్టికి మూలకారకులు త్రిమూర్తులు అంటారు. అంటే ఎవరు? మగవాళ్ళు. పంచభూతాలలో 4 మగవాళ్ళు, భూదే ఒక్కతే ఆడది. సూర్యుడు చంద్రుడు మగవాళ్ళని పెట్టుకుని భూదేవని ఆడదాన్ని పెట్టారు. అక్కడి నుంచి తొక్కుడు మొదలైంది. పైన మగవాడు, కింద ఆడది. రామాయణం, మహాభారతం, పురాణాలు, ఇన్ని పెద్ద పెద్ద కథలు కవితలు రాసిందంతా మగవాళ్లే కదా. ఆడవాళ్ళు ఎందుకు రాయలేకపోయారు? నేను చెప్తా. వీళ్ళకి వండి పెడితే తిండి పెడితే ఉండిపోయారు కాబట్టి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ మగవాళ్ళు బ్లూటూత్ లో ఒక్క డివైస్ కి కనెక్ట్ కాకుండా వైఫై లో ఒకే టైంలో మల్టిపుల్ డివైసెస్ కి కనెక్ట్ అయి ఏదో మాయ చేసి మేనేజ్ చేద్దాం అనుకుంటారు. ఇలాంటి ఐటమ్ గాల్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నా. సైకాలజీ, మైథాలజీ, టెక్నాలజీ కలిపి ఏం కడిగావే. ఆ వికీ పోయాడన్న బాధలో ఇది వికీపీడియా మొత్తం కక్కేసింది. ఓ ఇద్దా. ఐ లవ్ దిస్ ప్లేస్. నన్ను చూసాగావా? నాకిక్కడ నువ్వు తప్ప ఇంకెవరూ తెలియదు. ఏ పెయింటింగ్ నచ్చింది? ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? నాకు కావాల్సిన పెయింటర్ ఇంకో 2-3 నెలల్లో కలుస్తుందని టారెటరీ చెప్పింది. వాట్స్ రాంగ్ విత్ యూ? లెట్స్ గో. Tanya, please. Just leave me. Is it her? I knew it. చీకొట్టి వెళ్ళిపోయినా కూడా తన గురించి ఆలోచిస్తున్నావా? ఆఫీస్లో లవ్ అండ్ కెరియర్ కలిపితే ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను. అదే జరిగింది. దానివల్లనే ఈ సిచ్యువేషన్. ఇదంతా సెట్ చేయాలంటే అమెరికా వెళ్ళటం తప్పదు. రమ్య నీ మనసులో ఉన్నప్పుడు నా మీద ఇంట్రెస్ట్ చూపించడం దేనికి? ఈ గిఫ్ట్స్ ఇవ్వడం దేనికి? నేనా? మరి ఇంకెవరు? ఎందుకు చేసావు ఇదంతా? నువ్వు నా వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ కొట్టేశావు, నా క్లయింట్స్ని తీసుకున్నావు, నా బెస్ట్ టీం మెంబర్ రమ్యని నీ టీంలో పెట్టుకున్నావు. నాకు నీ నెక్స్ట్ స్టెప్ నన్ను తీసేస్తావు అనిపించింది, అందుకే చేశాను. అందుకే శీతల్ని దాచాను. నేను అడుగుతుంది శీతల్ గురించి కాదు, ఈ గిఫ్ట్స్ గురించి. గిఫ్టా? నువ్వు కాకుండా ఇంకెవరు పంపారు? నాకేం తెలీదు. ఆఫీస్లో అను చేతులు లాంటి కవర్ ఒకసారి చూశాను. అనువా? Anu, stop! I need to talk to you. ఏంటిది? ఎందుకు చేసావు ఇదంతా? చెప్పడానికి నాకు భయం లేదు, వినడానికి నీకు ధైర్యం ఉందా? నాకు తెలుసు మెన్ ఆర్ నాట్ పర్ఫెక్ట్.
ఇన్ఫాక్ట్ మెన్ ఆర్ డాగ్స్. ఈ విషయంలో అమాయకురాలు రమ్య. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ హర్. పిచ్చిగా నిన్ను ప్రేమిస్తుంటే నీకు కనపడలేదు. ఎన్ని విధాలుగా తన లవ్ ఎక్స్ప్రెస్ చేసినా నువ్వు చూడలేకపోయావు. రమ్య తన పెయింటింగ్స్ లా ప్యూర్ అండ్ బ్యూటిఫుల్. తన జీవితంలో వచ్చే